ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది సాక్షి. ఘటన సుశీల్ బాధితురాలు ఫాతిమా సాక్షి స్టూడియోలో ఉన్నారు. అలాగే ఆమె తరపున న్యాయం కోసం పోరాడుతున్న బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి గారు కూడా మనతో ఉన్నారు. వాళ్లతో మాట్లాడి అసలు ఈ ఘటన గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఫాతిమా, అసలు ఎలా జరిగింది ఘటన, ఏ టైంలో జరిగింది, పూర్తి వివరాలు చెప్తారా? నా పేరు ఫాతిమా బేగం. నేను స్కూల్ 4 గంటలకి అయిపోయింది. స్కూల్ అయిన తర్వాత నేను శ్రీరామ్ నగర్ స్కూల్, మా ఇల్లు అంటే రోడ్ నెంబర్ 13 అంబేద్కర్ నగర్ ఇల్లు. అక్కడ వెళ్తున్నా నేను ఒకదాని. నేను పిల్లలు ఉంటే పిల్లలకి టీవీఎస్ గాడి బైక్ ఉండే, దానిపైన పిల్లలకి పంపించిన ఇంటికి మా ఆయన తీసుకుపోయినారు. దానిపైన జగలేదు, అందుకే ఆయన తీసుకుపోయినాడు. తర్వాత నేను మెల్లిగానే వస్తున్నా. నా వెనకాల వైట్ కలర్ కారు ఫాలో చేస్తున్నాకి. ఫాలో చేసి నా పక్కన ఆపి రండి రా కూర్చో కారు మీద అని చెప్పినారు. సరిగా అని తిట్టినా, కొంచెం తిడితే వాళ్ళు కొంచెం ముందుకెళ్ళి కారు ఆపి, డ్రైవర్ ఉన్నాడు కదా ఆయన నా ముందుకు వచ్చి నా చేతి పట్టుకొని కూర్చొని చెప్తున్నాడు, లాగుతున్నాడు. ఆయన చేతి పైన టాటూ ఉంది, ఇంకా బ్లాక్ కలర్ టీషర్ట్, దాడి, చేతి లాగుతున్నాడు ఆయన. దాని తర్వాత నేను ఎట్లయినా అది చేతి విడిపించి పారిపోయినా అక్కడి నుంచి. మరి మా ఆయన అడ్డ వస్తే చెప్పిన ఇట్లా చేస్తున్నారు నాతోని అంటే ఎవరని తీసుకుపోయి చూపినారు నాకు. అది వైట్ హౌస్ ముందు కారు పెట్టి అక్కడ నించున్నారు ఇద్దరు, తాగి ఉండే ఇద్దరు. కొంచెం అదే కుక్క ఉండే వాళ్ళ చేతిలో నుంచి ఉండేవాళ్ళు ఇద్దరు. పబ్లిక్ అడిగారు ఏమైందంటే ఇట్లా చేశారా అని అంటే పబ్లిక్ మొత్తం కలిసి కొట్టారు ఆయనకి, ఇద్దరికి కొట్టారు. కొట్టిన తర్వాత పోలీస్కి ఫోన్ చేసాము. పోలీస్ వచ్చి 3 నెంబర్ పోలీస్ స్టేషన్ పోవాలని చెప్పారు నాకు. వాళ్ళ ఇద్దరికి పంపించారు పోలీస్ స్టేషన్. కానీ మేము వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ లో వాళ్ళ ఒక ఆయననే ఉన్నాడు, ఇంకొకరు లేరు. సుశీల్ ఆయన లేకుండే. మీ చేయి పట్టుకున్న మనిషి లేదు, డ్రైవర్ మాత్రమే, డ్రైవర్ ఉన్నాడు అక్కడ. దాని తర్వాత రిపోర్ట్ రాసుకున్నారు. రాసుకున్న తర్వాత మీరు వెళ్ళండి, మేము వస్తాం మీ ఇంటి దగ్గర వచ్చి ఎంక్వైరీ చేస్తామని చెప్పినారు. తర్వాత మేము ఇంటికి వచ్చేసాం. మీరు మీ చేయి పట్టుకుని ఏడిపించినప్పుడు, కారు లోపలికి లాగే ప్రయత్నం చేసినప్పుడు అక్కడ పబ్లిక్ ఉన్నారా? ఎవరు లేకుండే, ఎవరు లేరు, మీరు మాత్రమే ఉన్నారు. మీరు తెలివిగా కాస్త తప్పించుకోబట్టి ముందుకు రాగలిగారు. సో ఈవినింగ్ టైము, పెద్ద నైట్ టైం కూడా కాదు. దగ్గర అండి రోడ్ నెంబర్ 13 ఏదైతే ఉందో వైట్ హౌస్ పక్క గల్లీ లోపల చాలా ప్రశాంతమైన ఏరియా. అంటే ఎవ్వరు ఉండరు, అసలు పబ్లిక్ ఉండదు అక్కడ. అంటే ఒక చిన్న టీ స్టాల్ తప్ప ఇంకా అక్కడ ఏమి ఉండదు అనమాట. మేము ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ పోలీస్తో కూడా చెప్పాము ఏంటంటే అక్కడ కొంచెం ఎక్కువ పెట్రోలింగ్ కూడా పెట్టమని ముందు కూడా చెప్పడం జరిగింది. అది వెరీ కామ్ ఏరియా. సో ఈ అమ్మాయి యాక్చువల్లీ వేరే గల్లీలోంచి వస్తుంది, ఈ రోడ్ నెంబర్ 13 ఏదైతే కామ్ ఏరియాలోంచి రావట్లేదు, ఆ లోపల నుంచి వస్తుంది. వీళ్ళు అక్కడ ఏదైతే కామ్ ఏరియా ఉంది చూడండి, అక్కడ నుంచి ఉన్నారు. అక్కడ ఈ అమ్మాయి ఈ గల్లీలోంచి ఇట్లా వెళ్ళాలి, కామ్ ఏరియా నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ చూసారు వాళ్ళు, ఇక్కడ చూసి ఆ అమ్మాయిని ఫాలో అవ్వకుంటే వెళ్ళారనమాట. ఇంకా ఒక 2-3 మినిట్స్ ఉంటే ఎక్కించుకునే వాళ్ళేమో, ఎందుకంటే అది ఆ అమ్మాయి అక్కడ రీచ్ అయ్యేటప్పటికి ఇడిపించుకునే వరకు వాళ్ళ ఏరియా వచ్చేసింది. సో అమ్మాయి రైట్కి వెళ్ళిపోగానే వాళ్ళు కార్ టర్న్ చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయారు తిరిగి. నిజంగానే అంటే ఏడిపించడం అనేది సాధారణంగా మనం రోడ్డు మీద చూస్తూ ఉంటాము, కానీ ఎంత ధైర్యం ఉంటే చెయ్యి పట్టుకుని లాగి కార్ లోపలికి చూడండి. అదే నేను అంటున్నాను, అది కూడా చెయ్యి పట్టుకోవడం. ఒక మినిస్టర్ కొడుకు, మనము లాస్ పాస్ చేస్తాం, మనము ఒక గవర్నమెంట్ ని నడిపించే ఒక వ్యక్తి, వాళ్ళ అబ్బాయి. అండ్ ఇవాళ నేను ఏం అడిగానంటే, ఇవాళ అమ్మాయి ఏడుచుకుంటూ వచ్చిందండి వాళ్ళ ఫ్యామిలీ. నిన్న ఆఫ్టర్నూనే వచ్చారు యాక్చువల్లీ వీళ్ళు. నాకు ఒక మీటింగ్ జరుగుతుంది, నేను అన్నాను తప్పకుండా చూస్తానని. నేను చూశాను
చూశాను 509 ఐపీసీ చూశానండి, విచ్ ఇస్ ఈవ్ టీజింగ్. సో అరే ఏంటో ఇట్లా కన్ను కొట్టిండంటే ఐ కుడ్ నాట్ టాక్ టు దెమ్, నేను అంత మాట్లాడలేకపోయాను ఆమెతో. సో నేను తర్వాత మాట్లాడుతానమ్మా బికాజ్ ఐ వాజ్ ఇన్ అ వెరీ బిజీ మీటింగ్ లోపల. దాని తర్వాత చూసాక దిస్ డజన్ చేయి పట్టుకుని లాగడం అంటే ఇట్ కమ్స్ అండర్ 354 ఐపీసీ కింద అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్. సో నేను ఇవాళ నేను ఏసీపీ దగ్గరికి వెళ్ళి అదే అడగడం జరిగింది, ఏంటంటే ఐపీసీ మీ 354 అంటే వాళ్ళు ఏమన్నారంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న కొల్ది we will add the sections. So I was little convinced saying that యాడ్ చేశారు వాళ్ళు అని. మళ్ళీ నేను ఇంకొక క్వశ్చన్ కూడా ఇది చూసి అడిగింది ఏంటంటే అప్పారావు గారి ఉట్టి అప్పారావు పేరు ఎందుకుంది, ఇద్దరు నిందితులు ఉన్నారు అన్న అమ్మాయి చెప్తుంది. వై ఈజ్ ఓన్లీ అప్పారావు పేరు ఉంది అని అడిగానండి. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే స్పాట్ లోపల ఉట్టి అప్పారావే ఉన్నాడు, అది కూడా ఆయన పేరు అప్పారావు కాదు రమేష్. ఆ మినిస్టర్ గారికి ఇద్దరు డ్రైవర్లు, అది రమేష్కి ఎవరికైతే దెబ్బ తగిలింది. ఈ అమ్మాయికి అయితే ఆబ్వియస్లీ పేర్లు అయితే తెలియవు కదండి. తీసుకెళ్ళినప్పుడు స్పాట్ లో ఒకళ్ళు ఎలా నాకు ఇప్పుడు తెలిసిందండి. ఎప్పుడు తెలిసిందంటే వీళ్ళ హస్బెండ్ ఎప్పుడైతే నాకు ఇందాక వచ్చి నాకు చెప్పాడో ఇద్దరు ఉన్నారు, ఇద్దరిని కొట్టుకుని కారు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారంట. అయితే చాలా మంది పబ్లిక్ నాతో అడిగినారు ఏంటి మేడం మరి కారు ఉన్నప్పుడు మీరు కారు ఏమైంది మరి కారు సీజ్ చేయాలి కదా అంటే లేదు, ఒకసారి రిమాండ్ పంపించినాక అరెస్ట్ చేసినాక మేము కంపల్సరీ కార్ సీజ్ చేస్తాము అన్నారు. ఆ అబ్బాయి ఏం చేశాడంటే అప్పుడు కొట్లాట అయ్యేటప్పుడు వీళ్ళు వెళ్ళి కొట్టేటప్పటికి ముందే ఎవరినో పిలిపించుకున్నారు. 2 కార్లు వచ్చాయంటండి. ఒక కార్ లోపల ఆడోళ్ళు ఉన్నారంట, ఆ కార్లోనే ఆ అబ్బాయిని ఎక్కించుకుని వెళ్ళిపోయారంట. ఇంకొక కారు నడవండి మేము పోలీస్ స్టేషన్కి వస్తున్నాం అనేసి చెప్పిండ్రంట. చెప్తే చూస్తే అక్కడ ఉట్టి ఈ ఎవరైతే గాయపడ్డ ఆయన వచ్చిండంట, వేరే సుశీల్ కుమార్ మాత్రం లేడండి స్పాట్ లోపల, అప్పటికే తప్పించుకున్నాడండి. అయితే నేను ఇవాళ పొద్దున్న ఏసీపీని అన్నాను పట్టుకోవాలి, లేకపోతే మేము బికాజ్ నేను ఒక మహిళ అండి, ఇంకా రేపు మేము విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. ఇట్లాంటి ఘటనలు చూసుకుని ఏం విమెన్స్ డే అండి, మాకు ఏం లిబరేషన్ ఉంది, మేము ఒక ఆఫ్టర్నూన్ పూట మేము నడవలేకపోతున్నాం రోడ్ మీద, అండ్ యూర్ టాకింగ్ అబౌట్ విమెన్స్ డే. చెప్పండి, మీరు చెప్పండి ఎక్కడ న్యాయం? ఈ అమ్మాయి ఇప్పుడు ఇట్లా, ఆ అమ్మాయికి పెళ్ళయి 2 పిల్లలు కూడా అండి. అండ్ టెల్ మీ వాట్ ఈస్ దిస్. అదే నేనేమన్నానంటే మీరు పట్టుకోవాలి, మినిస్టర్ కొడుకు కాదు చీఫ్ మినిస్టర్ కొడుకు ఉండని ఎవరన్నా న్యాయం అండి. నేను ఒకటి నిజానికి అందరికీ వస్తున్న డౌట్ కూడా అదే, రాజకీయ నాయకుల పిల్లలు కాబట్టి తప్పించే ప్రయత్నాలు ఎక్కువగా ఫాస్ట్ గా జరుగుతున్నాయి, ఇప్పుడు దాకా స్పందించలేదు. అదే చూడండి, అందుకే నేను చెప్తున్నాను, నేను కూడా ఒక రాజకీయ నాయకురాలి కూతుర్ని, ఒక ఎంపీ కూతుర్ని. బట్ నేను ఇది ఇంత త్వరగా ఇట్లా పోనివ్వనండి. నేను ఒక రిప్రజెంటేటివ్గా నన్ను నమ్ముకుని ఒక మహిళగా ఇవాళ బంజారాహిల్స్ డివిజన్ ఒక జనరల్ కేటగిరీలో ఉన్న సీట్లో నా మహిళలందరూ నా కోసం కొట్లాడి నాకు టికెట్ ఇప్పించి నేను ఇవాళ మహిళలకు ఇంత అవుట్రైట్గా గెలిచాక ఐ థింక్ ఎవ్రీ బాధ్యత నేను తీసుకుని నేను ఆ అమ్మాయికి జస్టిస్ చేయాలి. ఇది వీళ్ళు ఇప్పుడు ఇంకొక నాకు ఏసీపీ గారు ఒక 2 hours to 3 hours టైం ఇవ్వమన్నారు. నేను వెళ్ళి అడిగితే ఐ విల్ వెయిట్ till 5 o'clock చూస్తానండి. ఇంకొకటి కూడా నాకు ఇంకొక డౌట్, నేను మీరు స్టూడియోకి పిలిచాను, ఇంకొక డౌట్ కూడా నాకు ఏమొస్తుందంటే ఇవాళ సాటర్డే అండి, ఆయన ఎబ్స్కాండింగ్లో ఉన్నాడు, నేను ఒక లాయర్గా మాట్లాడుతున్నాను. ఎబ్స్కాండింగ్ ఇవాళ రేపు కోర్ట్ హాలిడేస్, సో డెఫినెట్లీ ఆయన రాడు. మండే కూడా శివరాత్రి హాలిడే. సో ఏ రోజు మీరు పట్టుకుంటారు, మీరు పట్టుకున్న రిమాండ్ చేసిన మీరు మాత్రం పోలీస్ స్టేషన్ తెచ్చి మాకు చూపించాలి మనిషిని. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, వెదర్ మీరు కోర్టుకి వెళ్తారు, బట్ యూ బెటర్ బ్రింగ్ హిమ్, అట్లీస్ట్ మేము చూడాలి.